నా పేరు డాక్టర్ మురళీకృష్ణ. నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, చిల్డ్రన్స్ అండ్ న్యూబోర్న్ స్పెషలిస్ట్, సుప్రీం హెల్త్ కేర్ హాస్పిటల్, ప్రగతి నగర్, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి అందాల్సిన మిల్క్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ నుంచే వెళ్తుంది. ఏ విధమైన పాలు, బయట నుంచి ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, డబ్బా పాలు అనేది ఆ ఉపయోగాలు అనేవి అందవు బేబీకి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అందులో ఉపయోగం మొదటిది, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది. మదర్కి ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫెక్షన్కి సంబంధించిన యాంటీబాడీస్ అన్నీ కూడా మదర్స్ మిల్క్లో నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది బేబీకి. దీనివల్ల ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్కి బేబీకి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల బేబీ మదర్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. అండ్ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల మదర్కి ఇంకా ఎక్కువ సెక్రేషన్స్ అనేవి జరుగుతుంటుంది. దీనివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే కాకుండా బేబీ టెంపరేచర్, ఎప్పుడు బేబీ మదర్ బ్రెస్ట్ దగ్గరే ఉండడం వల్ల బేబీ టెంపరేచర్ అనేది కూడా మదర్ బాడీ టెంపరేచర్ నుంచి బేబీ టెంపరేచర్కి వెళ్ళడం వల్ల బేబీ టెంపరేచర్ అనేది కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ఆల్రెడీ అనుకున్నాము. ఈ యాంటీబాడీస్ ఏవైతే మదర్ నుంచి బేబీకి వెళ్తాయో ఆ ప్రొటెక్షన్ వల్ల మదర్కున్న ఇన్ఫెక్షన్ నుంచి కూడా బేబీకి ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ అనేది అందుతుంది. అండ్ ఇది కాకుండా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మన జాండీస్ రావడం కూడా తగ్గిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఏదైతే ఫిజియోలాజికల్ జాండీస్ అని ఇందాక మాట్లాడుకున్నామో, ఈ ఫిజియోలాజికల్ జాండీస్ కొంతమంది బరువు తగ్గిపోవడం, ఎక్కువ వెయిట్ లాస్ అయిపోవడం వల్ల ఆ జాండీస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ నార్మల్, అది ఎక్కువగా కనబడుతుంది. సో అలాంటి బేబీస్కి కొంతమందికి ఫోటోథెరపీ అనేది అవసరం పడుతుంది. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆ ఫోటోథెరపీ అవసరం అనేది తగ్గుతుంది, జాండీస్ అనేది కూడా తగ్గడం అనేది ఉంటుంది. అండ్ ఇవే కాకుండా బేబీస్కి ఫ్యూచర్లో డయేరియా అవ్వడం కానీ, నిమోనియా రావడం కానీ, చెవు ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఈరోజు బ్రెస్ట్ మిల్క్లో ఉన్న 2 రకాలు ఏంటంటే, మొదటిగా వచ్చే బ్రెస్ట్ మిల్క్, పుట్టిన వెంటనే వచ్చే మిల్క్ కొలెస్ట్రాల్ అంటారు. అది చాలా ప్రోటీనిషియస్ ఉంటుంది, చాలా ఎనర్జెటిక్ క్యాలరిక్ ఫుడ్ ఉంటుంది. దీనివల్ల బేబీకి వచ్చే 1-2 డ్రాప్స్, మొదట్లో వచ్చే 3 రోజులు వచ్చే కొలెస్ట్రాల్ కూడా 1-2 డ్రాప్సే వస్తుంది. అది బేబీకి సరిపోతుంది. కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఈ మిల్క్ సరిపోవట్లేదు, బేబీ ఏడుస్తుంది అంటారు. ఆ బేబీ ఏడ్చే పద్ధతి మిల్క్ కోసం కాదండి. ఒక్కొక్కసారి చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా కానీ, డైపర్ తడిచిపోయినా కానీ, ఎక్కువ సౌండ్ ఉన్నా, ఎక్కువ లైట్ ఉన్నా వాళ్ళు ఇరిటేట్ అయినప్పుడు ఏడుస్తారు. దాని బ్రెస్ట్ మిల్క్ గురించి అయితే చాలా వరకు తక్కువ. సో అమ్మకి వచ్చే మొదటి 3 రోజులు వచ్చే మిల్క్ అనేది కొలెస్ట్రాల్, అది చాలా ఉపయోగపడుతుంది బేబీకి హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి, అన్నిటికి, ఇమ్యూనిటీ వైజ్ కూడా. సో దాన్ని పాడేయడం, కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని తీసుకుని పిండి పాడేస్తారు బయటికి. అది పిండి పాడేయకూడదు, ఆ పాలు అనేది అందించాలి. ఆ వచ్చే 2-3 చుక్కలైనా కూడా బేబీకి సరిపోతుంది. తర్వాత 3 రోజుల తర్వాత ట్రాన్సిషన్ మిల్క్ అనేది వస్తుంది. ఈ ట్రాన్సిషన్ మిల్క్ ఏంటంటే కొలెస్ట్రాల్ నార్మల్ మిల్క్ మధ్యలో ఉంటుంది రకం. ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బేబీకి అడాప్షన్కి, బయట ఎన్విరాన్మెంట్లో అడాప్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ చివరిగా ఆఫ్టర్ 7 days to 10 days కానీ, తర్వాత 1 month కానీ వచ్చే మిల్క్ మెచ్యూర్ మిల్క్ అంటారు. ఈ మెచ్యూర్ మిల్క్లో కూడా 2 రకాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి 4 మిల్క్, తర్వాత వచ్చేది హైండ్ మిల్క్ అనేది. ఈ 4 మిల్క్ అనేది ఎక్కువగా ద్రవంతో ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మొదట్లో. ఈ ద్రవం వాటర్ ఉండడం వల్ల బేబీకి థర్స్ట్ అనేది పూర్తిగా నేరుతుంది. దీనివల్ల మీరు అడిషనల్గా నీళ్ళు పట్టించాలా, ఎండాకాలం అనేది సమస్య అనేది ఉండకూడదు, మీకు అనుమానం అనేది కూడా రాకూడదు. సో 4 మిల్క్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల దాహం అనేది తీరుతుంది. హైండ్ మిల్క్లో ఉండేది ఏంటంటే ఎక్కువగా ఎనర్జీ, క్యాలరీస్, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల బేబీ బరువు పెరగడానికి, ఆకలి తీరడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు మొదటి పాలు ఒకటే ఇచ్చారంటే దాహం మాత్రమే తీరుతుంది, ఆకలి తీరదు. సో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఒక రొమ్ము వైపు పూర్తిగా మొదటి మిల్క్, చివరి మిల్క్ కూడా పూర్తిగా అయిపోయే వరకు ఇవ్వాలి. లేదు మొదటి అటువైపు ఇటువైపు ఇచ్చారంటే ఓన్లీ దాహం తీరడానికే ఉంటుంది, బేబీ ఎదుగుదల అనేది ఇబ్బంది అవుతుంది. ఫీడింగ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి? జనరల్గా ఆన్ డిమాండ్ ఫీడింగ్ అని అంటారు. ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటే బేబీకే ఎప్పుడు ఫీడింగ్ కావాలో అప్పుడే లేచి అడుగుతుంది. యూజువల్గా ఇది 2 నుంచి 3 గంటల మధ్యలో అడుగుతూ ఉంటారు. సో ఫ్రీక్వెన్సీ ఏంటంటే 8 నుంచి 10 సార్లు రోజుకి ఇస్తూ ఉండాలి ఫీడింగ్ అనేది. సో ప్రతిసారి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్ ఒక్కలే ఉండాలి, బేబీ ఒక్కలే ఉండాలి. అది ఒక రూమ్లో ఉంటే దాన్ని రూమింగ్ అంటాం మనం. మనకి 2 రకమైన బేబీస్ ఉంటారు, ప్రీటర్మ్ బేబీస్, టర్మ్ బేబీస్. ప్రీటర్మ్ బేబీస్ ఫీడింగ్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది, టర్మ్ బేబీస్ ఫీడింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రీటర్మ్ బేబీస్కి ఎక్కువ క్యాలరీస్ కావాలి, ఎక్కువ న్యూట్రిషన్ కావాలి ఎదుగుదల కోసం అని.